నమ శివాయ. స్వామి శరణమయ్యప్ప. మరి ఈరోజు ఎంతో ఆనందించదగ్గ విషయం, శుభదినం. వేములవాడలో అయ్యప్ప దీక్ష తీసుకునే దీక్షాపరులందరికీ కూడా శివదీక్షా స్వాముల వలె ఈరోజు ఒక ట్రస్ట్గా ఏర్పడి అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పడి ఒక 40 మంది మరి ముందుకు వచ్చి మొదటి ధైర్యంగా వాళ్ళు వెన్నుదన్నుగా నిలబడి ఈరోజు అయ్యప్ప స్వాములకు ఊరిలోనే భిక్ష ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఈరోజు డిఎస్పీ ఆఫీస్ వెనకాల రెడ్డి సంఘ భవనం పద్మశాలి నిత్యాన సత్రం పక్కపొంటి మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాములందరూ కూడా దయచేసి మీరు ఇక్కడికి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి స్వామివారి భిక్ష ఇది అయ్యప్ప భిక్షగానే భావించి అందరూ కూడా మరి ఇదే మొదటి రోజు కాబట్టి ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా మీరు అందరూ వచ్చి తెలియజేస్తే సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే మొదటి సంవత్సరము. మరి అందరు స్వాములు అయ్యప్ప దీక్షా పరులు కూడా మీరు ఇట్టి భగవత్ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి భిక్ష స్వీకరించి అలాగే ఇక్కడికి వేములవాడ దైవక్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్క స్వాములు వేరే ఊర్లకి వస్తారు కాబట్టి తీర్థయాత్రికులు కూడా వారందరికీ కూడా వేములవాడ పట్టణ వాసులు కూడా దయచేసి ఇట్టి సందేశాన్ని అయ్యప్ప స్వాములకు తెలియజేసి మరి వారు ఇక్కడికి భిక్షకు వచ్చే విధంగా అందరు సహకరించాలని వేములవాడ పట్టణ పురవాసులను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాగు శాస్త్రీతుభ్యం నమో నమః. మండలకాల అయ్యప్ప స్వామి దీక్షాపరులకు వేములవాడ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది స్వాములము ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మాలాదారులు వేములవాడ పట్టణంలో ఉన్న అయ్యప్ప మాలాదారులతో పాటు శైవ క్షేత్రమైన వేములవాడకు వస్తున్న అయ్యప్ప మాలాదారులకు వారి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా వారందరికీ మధ్యాహ్నం 12:30 నుండి 3 గంటల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. పట్టణంలోని స్వాములతో పాటు పుర ప్రముఖులు పట్టణవాసులు మీరు ఈ స్వామివారి కార్యక్రమంలో అయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష మహాబాగో శాస్త్రీతుభ్యం నమో నమః. స్వామిచరణం. ఈ రోజు నుండి జనవరి 5 వరకు మధ్యాహ్నం 12:30 భిక్ష స్టార్ట్ చేసి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడనే భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా